అదృష్టం దురదృష్టం ఒకేసారి వెంబడిస్తే ఎలా ఉంటుందో పుష్పను చూస్తే అర్థమవుతోంది. అదేంటో గాని బన్నీని ఆనందం అవమానం ఒకేసారి చుట్టుముట్టాయి. మంచి చెడు ఒకేసారి బుక్కిరి బిక్కిరి చేస్తే తట్టుకోవడం కష్టమే. ఇలాంటి సిచ్యువేషన్ గతంలో ఏ హీరో కూడా ఫేస్ చేయలేదు. పుష్ప 2తో అల్లు అర్జున్ కెరియర్ ఇంట్లో ఈగల మోత, బయట పల్లకీల మోతగా మారిపోయింది. అదెలాగో చూసేద్దామా? పుష్ప 2 బాలీవుడ్ ను ఊపేస్తోంది. రికార్డులన్నింటినీ తుడిచేసింది. ఇప్పటికీ రోజుకు 10 కోట్లకు పైగా కలెక్ట్ చేస్తోంది. వీకెండ్ వస్తే 20 కోట్లు తీసుకొస్తోంది. నార్త్ ఆడియన్స్ కు బాగా నచ్చేసిన తెలుగులో మాత్రం విమర్శలు వెల్లువెత్తాయి. సినిమా ఏపీ తెలంగాణలో బ్రేక్ ఈవెన్ కు దగ్గర పడుతున్న కథ, బన్నీ క్యారెక్టర్ ను తప్పుపడుతున్నారు. బెనిఫిట్ షోలో జరిగిన తొక్కిస్లాట ఇన్సిడెంట్ తో బన్నీ కుదేలైపోయాడు. పుష్ప 2 ఎన్ని రికార్డులు తిరగరాసినా ఏం లాభం? సక్సెస్ ను ఎంజాయ్ చేయలేకపోతున్నాడు బన్నీ. పుష్ప 2 పై రాజకీయ నాయకులు విమర్శనాస్త్రాలు సంధిస్తున్న పుష్ప టైంలోనే ఆధ్యాత్మికవేత్త పుష్పపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే వ్యక్తిని హీరోగా చూపించడం సమంజసం కాదన్నాడు. తగ్గేదేలే అనేది హరిశ్చంద్రుడు, శ్రీరాముడు వంటి వారు వాడాలే గాని స్మగ్లర్ కాదంటూ ఘాటుగా స్పందించారు. పుష్ప 2 రిలీజ్ కు ముందే హీరో క్యారెక్టరైజేషన్ పై విమర్శలు మొదలయ్యాయి. ఏపీలో అటవీ శాఖ మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ ఓ మీటింగ్ లో మాట్లాడుతూ గతంలో హీరోలు అడవుల్ని కాపాడేవాళ్లుగా ఉండేవారని, ఇప్పటి హీరోలు స్మగ్లింగ్ చేస్తున్నారని ఇండైరెక్ట్ గా పుష్పను దుయ్యబట్టారు. గతంలో అడవి బ్యాక్డ్రాప్ కథలతో చాలా సినిమాలు వచ్చాయి. ఎన్టీఆర్ అడవి రాముడు, చిరంజీవి అడవి దొంగ, వెంకటేష్ బొబ్బిలి రాజా, విజయకాంత్ కెప్టెన్ ప్రభాకర్లో నటించి అడవి దొంగల పాలు కాకుండా కాపాడారు. కానీ పుష్ప ఎర్రచందనం కొల్లగొట్టడం విమర్శలకి కారణమైంది. పుష్ప 2 బెనిఫిట్ షో నాడు జరిగిన సంఘటన తర్వాత పుష్ప 2 పొలిటికల్ న్యూస్ గా మారింది. స్మగ్లింగ్ చేసే హీరోకు ఉత్తమ నటుడి అవార్డు ఇవ్వడాన్ని తప్పుపట్టారు. ఇలాంటి సినిమాలకు టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం ఇవ్వడమే తప్పన్నారు. 20 ఏళ్ల పాటు ఒక్కో ఇటుగా పేర్చుకుంటూ కట్టుకున్న క్రేజ్ ను పుష్ప 2 డ్యామేజ్ చేసింది. ఎవరికి వాళ్లు తగ్గేదేలే అంటూ మాటల దాడి చేస్తున్నారు. అడవి దొంగకు జాతీయ అవార్డు ఎలా ఇస్తారు? స్మగ్లింగ్ సినిమాకు బెనిఫిట్ షోస్ రోజుకు 6 ఆటలు వేసుకునే అవకాశం ఎలా ఇస్తారు అంటూ వస్తున్న విమర్శలు పుష్ప 3 పై ప్రభావం చూపుతున్నాయి. పుష్ప 2 ఎండింగ్ లో పుష్ప 3కి లీడ్ ఇచ్చాడు సుకుమార్. పార్ట్ 3 ఇప్పట్లో ఉండకపోయినా బాలీవుడ్ లో వచ్చిన క్రేజ్ తో పార్ట్ 3 పై హైప్ ఓ రేంజ్ లో ఉంటుంది. అయితే పార్ట్ 3 ఉంటుందా ఉండదా అన్న అనుమానాలు కూడా మొదలయ్యాయి. బాలీవుడ్ లో క్రేజీ ఇమేజ్ టాలీవుడ్ లో ఆ ఇమేజ్ డ్యామేజ్ అయింది. పుష్పలో ఓ కూలీ స్మగ్లర్ గా ఎలా ఎదిగాడో చూపించాడు. పుష్ప 2లో స్మగ్లింగ్ సిండికేట్ చేజారకుండా ఎలా కాపాడుకున్నారో చూపించాడు సుకుమార్. ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తే ఇన్ని కోట్లు వచ్చి పడతాయా అన్న ఆసక్తిని కలిగించింది. మరోవైపు బ్యాడ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తోంది. ఈ విమర్శలకు సమాధానమిస్తూ 3వ పార్ట్లో పుష్పను మంచి దొంగగా చూపించే అవకాశం లేకపోలేదు. 3 పార్ట్లు 9 గంటల నిడివిలో హీరోలో విలనిజం చూపించి చివరి 10 నిమిషాల పాటు పుష్ప మంచి బాలుడిగా చూపించిన విమర్శలు తప్పవు. 20 రోజులుగా వస్తున్న విమర్శలతో పుష్ప యూనిట్ విసిగిపోయిందని, 3వ పార్ట్ జోలికి వెళ్లకపోవడమే మంచిదన్న ఫీలింగ్ వచ్చారని తెలిసింది. లేదంటే తగ్గేదే లేదంటూ 3వ పార్ట్తో మరింత వ్యతిరేకత కూడగట్టుకుంటారో చూడాలి మరి.